పక్క తీసావు మరి పక్క ఏం చేసావు బొత్తిగా నీరసంగా తోడ అనియా పాలు చాలా బాగున్నాయి వస్తావా మళ్ళీ వెళ్ళని అయితే ఏం బాబు గోపన్న ఏమిటి ఎక్కడ బాబు ఎక్కడ అన్నారు గోపన్న ఏంటి అబ్బాయి ఎక్కడే ఉన్నాను నాన్న అది నేను ఎక్కడికి వెళ్ళనురా ఏం బాబు సోలాపూర్ సెంటర్కి వెళ్ళి ఆడమ్మాయిని చూసి చూసి రామన్నారు కదండి అవును ఏమండి బాబయ్య పాలు కూడా తీసుకొచ్చారండి బాబు ఆవు రేట్ ఏమన్నా కనుక్కున్నావా ఆవు రేట్ అంటారండి ఆవు రేటు ఎంతో కాదండి ఎంతబ్బా ఎంతో కాదండి బాగా సింపుల్ అండి అయ్ చీపా నువ్వు తగ్గిదా 150 కానీ 130 బాబు దానికి గొడవెందుకు కానీ ఇవాళ బాబయ్య బాగా సింపుల్ అండి బాబు ఎంతమ్మా ఎంత కాదండి మనం ఒంగోలు తంత్ర కొన్నాం కదండి హెచ్చప్పావు చెప్పావు దాని మీద ఇంకా సింపుల్ అండి ఎంత ఎంతో కాదండి ఎంత కాదండి బాగా సింపుల్ అండి ఎంత ఎంత కాదండి ఏమన్నా 10,000 ఊరుకోలే 10,000 ఎక్కడ ఉంటది ఒక 20,000 కాదండి పొడక 5,000 5,000 కూడా ఉండదండి బాబయ్య ఎంతో కాదండి ఆవు ఎత్తే అంత బంగారం ఎత్తే ఆవుని ఇచ్చేస్తానండి ఆడమ్మాయి ఆవు కావెత్తు దూడకు దూడెత్తునా బాబు గోపన్న ఆవుకు ఆవేస్తూ దూడకు దూడెత్తు అంటున్నావు అంతే కదా ఇదిగో మన గుమ్మత్తా పట్టుకొచ్చాడు ఇదిగో ఆవుకు ఆవెత్తు బంగారం తీసుకోపా ఇదిగో అలాగండి ఎక్కడ ఉన్నాను అన్నయ్య అమ్మాయి అన్నయ్య ఇదిగా అమ్మా బంగారం గంగారం అలే గంగారం ఎందుకు ఇది గంగవరం తయారు చేసావమ్మా అంటుపండు మోళ్ళు అమెరికా వాళ్ళు అంటుపండు మోళ్ళు ఇచ్చేనయ్య అనయ్య నువ్వు బంగారం అంటే ఇచ్చావు గాని అవును పూర్తిగా తెలియదనయ్య అనయ్య నేను 6 మాసాల కాశీ తీర్థయాత్రకి వెళ్తున్నాను ఎందుకు వెళ్తానని పుణ్యం కోసం అనయ్య పుణ్యం కావాలప్పుడు ఈ వయసు నా వయసు అయిపోయింది ఇంకా వెళ్ళిపోవచ్చు పాడిగడచ్చు అనయ్య నేను కాశీ వెళ్ళొచ్చేలాగా సిత్తాకు సిక్కినా మళ్ళీ మొక్కంత జరిగినా నీ బంగారం నీకు ఇవ్వకుండా ఆవు నీ దొండ కూడా యథాప్రకారంగా తోలిపోతానన్నయ్య ఎలా చూసుకుంటావు నీ ప్రాణం ముగ్గురు మీద ఆధారపడి ఉంది ఎలా చూసుకుంటావు అలాగే చూసుకొని వెళ్ళొస్తానన్నయ్య అలాగే నీ జాగ్రత్త అమ్మా చెల్లమారు జాగ్రత్త అదా దాంట్లో వెళ్ళొస్తాంట పతివ్రత పరమణం అయితే తెల్లారులే చల్లారలేదంట నాయనా ఈ గొలవారపై గొలవారు సెల్లమ్మ దగ్గర అవుని తొడని కొని ఎలాగున్నాడయ్యా అరే గుమ్మచ్చారే గుమ్మన్నా